హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా మన దెయ్యం కథని. అంజలి, రమేష్ అనే ఇద్దరు కపుల్స్ హైదరాబాద్లో బోడుప్పల్లో ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు చాలా బాగుంది చూడ్డానికి. దాంతోపాటు దానికి ఒక పెద్ద గార్డెన్ వచ్చింది. అది రమేష్కి అస్సలు నచ్చలేదు. అంజలికి మాత్రం ఆ చెట్లన్నా ఆ గార్డెన్ అన్నా చాలా నచ్చింది. అది పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుందని అంజలి అంది. కానీ రమేష్ అస్సలు ఒప్పుకోలేదు. రేపు పొద్దున్నే చెట్లన్నీ కొట్టిపిచ్చేస్తా అని అంజలితో చెప్పాడు. ఈయనతో ఇంకా ఎందుకు కొట్లాడడం అని అంజలి కూడా వదిలేసింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ రమేష్ ఇద్దరు మనుషులను తీసుకొచ్చి ఆ చెట్లన్నీ కొట్టించేశాడు. కానీ ఒక్క మొక్క మాత్రం అస్సలు రావట్లేదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అది పీకడానికి రావట్లేదు. ఇంకా చెట్లు కొట్టడానికి వచ్చిన మనుషులు ఈ మొక్క పీకడం మాతో అవ్వట్లేదు, మిగతా చెట్లన్నీ కొట్టేశామని రమేష్కి చెప్పారు. అప్పుడు రమేష్ అక్కడికి వచ్చి ఆ చెట్టుని పీకడానికి ట్రై చేశాడు. కానీ అప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది అతనికి. అప్పుడు అందరూ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉండిపోయారు. కొంచెం సేపు తర్వాత అంజలి ఆ చెట్టుని పీకొద్దు, మనం ఎవరినైనా తెలిసిన వాళ్ళను తీసుకొచ్చి పీకిద్దామని చెప్తుంది. చెట్టు పువ్వు కూడా చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. ఏదో మనుషులను మింగేదానిలాగా చాలా విచిత్రంగా ఉంది. అంజలి భయంతో ఇంకా చెట్టు దగ్గర నుండి రమేష్ని జరుగుమని చెప్తుంది. అప్పుడు అందరూ భయంగా ఆ చెట్టు పువ్వుని అలానే చూస్తూ ఉంటారు. అక్కడికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ పువ్వులో నుండి రక్తం కారుతుందని రమేష్కి చెప్పగానే రమేష్ వెంటనే ఆ పువ్వును తెంపి కింద పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయి ఏడుపు చప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాసేపు తర్వాత ఆ చప్పుడు ఆగిపోతుంది. ఇంకా అంజలికి ఆ ఇంట్లో ఉండాలంటే చాలా భయమవుతుంది. నైట్ అవ్వగానే ఆ పువ్వు మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకు అతుక్కుంటుంది. మళ్ళీ అమ్మాయిలాగా ఏడవడం మొదలు పెడుతుంది. ఆ సౌండ్ అంజలికి వినిపిస్తుంది. అంజలి రమేష్ని పిలిచి నాకు గార్డెన్లో ఏమో సౌండ్ వస్తుంది అని చెప్తుంది. రమేష్ ఏం కాదు, వాచ్మెన్ అనుకుంటా, నువ్వు పడుకో అంటాడు. అంజలి నేను ఒకసారి పిల్లల గదిలోకి వెళ్ళి వస్తానని, నైట్ బయట ఆడుకోదని చెప్తాను అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళు కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేసి అలానే పడుకుంటారు, లైట్స్ ఆఫ్ చేయకుండా. అది చూసి అంజలి వాళ్ళని తిడుతుంది. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎప్పుడు ఇలానే చేస్తుంటారు, దొంగలు వస్తారు ఇంట్లోకని. ఇంకా తను కిటికీ మూయడానికి కిటికీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కిటికీ పక్కన మళ్ళీ ఆ దెయ్యం చెట్టు కనిపిస్తుంది అంజలికి. అదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లోకి, దాన్నే చూస్తూ ఉంటుంది. సరేలే, రేపు పొద్దున ఈ చెట్టుని బయట పడేద్దాం అని అంజలి లైట్ ఆఫ్ చేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. సడన్గా పిల్లల గదిలో లైట్ ఆన్ అవుతుంది. అప్పుడే ఆ పువ్వు పెద్దగా నోరు తెరిచి అంజలి కూతుర్ని తినడానికి వస్తుంది. సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. రమేష్ రూమ్లోకి వచ్చి అంజలి ఇప్పుడే కదా పిల్లల రూమ్లోకి వచ్చింది, కానీ లైట్ ఎందుకు ఆఫ్ చేయలేదు అని అంటూ టేబుల్ పైన చూస్తాడు. టేబుల్ పైన దేవుడి ఫోటో రివర్స్ అయి ఉంటుంది. ఆ ఫోటో సరిగ్గా పెట్టి పిల్లల మెత్త దగ్గర పెడతాడు ఆ ఫోటో. ఇంకా లైట్ ఆఫ్ చేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఆ దేవుడి ఫోటో పిల్లల దగ్గర ఉండడం వల్ల ఆ పువ్వు వాళ్ళని ఏమీ చేయకుండా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంజలి లేచి రోజులాగా ఆమె పనులన్నీ పూర్తి చేసుకుంది. అలా పనులు పూర్తి అవ్వగానే తను గార్డెన్లోకి వెళ్ళింది. గార్డెన్లో ఆ పువ్వును చూసి చాలా షాక్ అయింది. నిన్ననే కదా ఈ మొక్క పువ్వు పీకి పడేశాడు రమేష్, ఇప్పుడు మళ్ళీ ఇంత ఫ్రెష్గా ఉంది ఈ పువ్వు అని షాక్తో అంజలి పువ్వు దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తుంది. అప్పుడే ఆ పువ్వు నోరు తెరిచి అంజలిని తినడానికి వస్తుంది. కానీ అంజలి అప్పుడే ఆ పువ్వు వైపు తిరగడంతో ఆ పువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా అంజలి ఇంటి లోపలికి వెళ్దాం, తర్వాత రమేష్ వచ్చాక ఆ పువ్వు సంగతి చూద్దాం అనుకొని ఇంటిలోకి వెళ్తుంది. కానీ పువ్వు మళ్ళీ ముందులాగే నోరు తెరిచి అంజలిని తినడానికి తన వెంటే వస్తూ ఉంటుంది. అంజలి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. పువ్వు నోటికి అంజలి చున్నీ మాత్రమే వస్తుంది. దీనితో పువ్వు చాలా కోపంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అంజలి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పిలుస్తుంది. ఇంట్లోకి వచ్చాక అస్సలు చదవట్లేదు అంటూ కోపంగా వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది అంజలి. అక్కడ వాళ్ళిద్దరు పిల్లలు హాయిగా పడుకొని ఉంటారు. కూతురు మొహం మీద కొన్ని బ్లడ్ మార్క్స్ కనిపించడంతో అంజలి చాలా కంగారు పడుతుంది. కంగారుగా తను కూతురు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. బ్లడ్ని తుడుస్తుంది. కానీ తనకేం కాలేదు. ఆ పక్కనున్న పిల్లో మీద కూడా మొత్తం బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. అది చూసి అంజలి చాలా షాక్ అవుతుంది. అక్కడ ఆ పువ్వు దగ్గర వచ్చిన వాసనే వస్తుంది. అంజలి ఏంటి ఈ పువ్వు వాసన ఈ రూమ్ మొత్తం ఇలా వస్తుంది అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అంజలి తన చున్నీని చూసుకుంటుంది. ఆ చున్నీని చూసిన అంజలికి ఎక్కువసేపు పట్టలేదు అసలు ఏమైందో అర్థం చేసుకోవడానికి. ఇంకా తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది.
అంజలి ఆ పువ్వు నోట్లో ఉన్న తన చున్నీని చూసి ఇది దెయ్యం చెట్టు అని అనుకుంటుంది. దాన్ని పీకి పాడేద్దామని ఇంట్లోకి వెళ్తుంది కత్తి తీసుకురావడానికి. అప్పుడే వాళ్ళ చిన్న కొడుకు ఏడుస్తుంటాడు, మమ్మీ నన్ను కాపాడు, మమ్మీ నన్ను కాపాడు అని. ఈ చెట్టు నన్ను తినేస్తుంది అంటూ. అది విన్న అంజలి స్పీడ్గా వెళ్ళి టేబుల్ పైన ఉన్న చాకుని తీసుకొని వస్తుంది. పువ్వు చిన్న కొడుకు కాళ్ళు పట్టుకొని లోపలికి లాగేసుకుంటుంది. అది చూసి అంజలి కొడుకు చేతులు పట్టుకొని బయటికి లాగడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే చాలా గట్టిగా ఏడుస్తుంది అంజలి. అది చూసిన కూతురు తన చేతికి కత్తిని ఇచ్చి దీనితో పొడువమ్మా అని చెప్తుంది. ఇంకా అంజలి పువ్వు రెక్కల మీద కాడల మీద చాలా గట్టిగా పొడుస్తూ ఉంటుంది. ఆ పొడడానికి పువ్వు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది ఆ విచిత్రమైన శబ్దాలతోటి. ఇంకా అంజలి గట్టిగా పడడంతో ఆ పువ్వు రాలి కింద పడిపోతుంది. మొత్తం రక్తం అవుతుంది ఆ పువ్వు పడ్డ చోట మొత్తం. ఇంకా ఆ పువ్వులో నుండి వచ్చే ఏడుపు శబ్దం కూడా ఆగిపోతుంది. దీనితో వాళ్ళందరూ సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇదే విషయం రమేష్ వచ్చాక చెప్తారు మొత్తం. ఇంకా రమేష్ ఆ పువ్వు మళ్ళీ రాదు అని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండడం మొదలుపెట్టారు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్.